ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలయం ఉంది. అక్కడ గోపురం ఉంది, శిల్పాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, కానీ దేవుడు మాత్రం లేడు. ఆ ఆలయం వెనుక ఉన్న కథ వింటే మీకు ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా వస్తుంది: దేవుడు ఎక్కడికి పోయాడు అని. ఇది సాధారణ ఆలయం కాదు, ఇది గండికోట రహస్య ఆలయం, మాధవరాయస్వామి దేవాలయం. ఈ ఆలయం గండికోటలో ఉంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. శ్రీకృష్ణుడి అవతారమైన మాధవ విష్ణువుకు అంకితం. అప్పట్లో అది పెద్ద పూజా కేంద్రంగా ఉండేది. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. భారీ గోపురం, శిల్పాలతో నిండిన స్తంభాలు, నృత్య సంగీత కళలకు ఉపయోగించిన మండపాలు. ఇది ఇప్పుడు నేషనల్ ఇంపార్టెన్స్ మోనుమెంట్గా గుర్తింపు పొందింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ ఆలయంలో గర్భగుడి ఉంది, కానీ మూర్తి లేడు. చరిత్ర చెబుతున్నదేంటంటే, ఈ ప్రాంతంపై దాడులు జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ముస్లిం సేనల దాడుల్లో విగ్రహాన్ని రక్షించడానికి పూజారులు తీసుకెళ్లారు. విగ్రహాన్ని మైదుకూరు ప్రాంతానికి తరలించారు. ఆలయం ఉంది, గర్భగుడి ఉంది, కానీ దేవుడు తిరిగి పెట్టలేదు. కారణం యుద్ధాల వల్ల ఆలయం పాడైపోవడం, ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం. చాలా మంది చెప్తారు అక్కడికి వెళ్తే ఒక విచిత్రమైన శాంతి, కొంచెం భయం కూడా కలుగుతుంది అని. దేవుడు లేకపోయినా ఏదో పవర్ ఉందని అనుభవం. నిజానికి ఇది యుద్ధకాలంలో విగ్రహాన్ని రక్షించడానికి చేసిన చర్య. తర్వాత కాలంలో తిరిగి ప్రతిష్ఠ జరగలేదు. అందుకే ఇది దేవుడు లేని ఆలయంగా మారింది. ఈ ఆలయం మనకు ఒక ప్రశ్న వేస్తుంది: దేవుడు గర్భగుడిలో ఉండాలా, లేక మన మనసులో ఉండాలా? గండికోట మాధవరాయ ఆలయం చెబుతున్న సత్యం: దేవుడు కనిపించకపోయినా విశ్వాసం మాత్రం ఇంకా ఉంది.